తెలంగాణకు భారీగా పెట్టుబడుల్ని సాధించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ బృందం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ సీఎం సింగపూర్ దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులే టార్గెట్గా అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ బృందం ముందుగా సింగపూర్లో పలు కీలక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ అభివృద్ధి ఎలా, ఎనర్జీ రంగంలో తీసుకురావాల్సిన మార్పులేంటి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలేవి, ఇవే అంశాలు టార్గెట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటన కొనసాగించారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై సీఎం రేవంత్ బృందం దృష్టి కేంద్రీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అడుగులు పడ్డాయి. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ అయ్యాయి. క్లాసులు నిర్వహించేందుకు కూడా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక రకాల నైపుణ్యం కలిగిన కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వం ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించిన సీఎం రేవంత్ బృందం నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. వివిధ రంగాల్లో సింగపూర్తో దీర్ఘకాలిక సంబంధాలపై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ రేవంత్ రెడ్డి చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, మూసీ పునరుజ్జీవనం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ తదితర రంగాలపై ఇద్దరు నేతలు చర్చించారు. చాంగీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని సీఎం రేవంత్ బృందం సందర్శించింది. సింగపూర్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ బృందం ఈ నెల 20న ఉదయం దావోస్ కు చేరుకుంటుంది. 20వ తేదీ నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్ గా సీఎం రేవంత్ పర్యటన సాగనుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటే ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కాగా ఈసారి అంతకు మించిన పెట్టుబడుల సాధన లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు. ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, గ్రేటర్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి మరింతగా విస్తరిస్తుందని రేవంత్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించే లక్ష్యంతో చేపడుతున్న విదేశీ పర్యటన ఈ దఫా కూడా విజయవంతం చేసేలా సీఎం రేవంత్ బృందం సమాయత్తమైంది. రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్ దానికి తగినట్లుగా సూపర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ముంబై తరువాత అత్యంత వాణిజ్య నగరమైన హైదరాబాద్ మరింతగా దూసుకుపోయేలా సరికొత్త ప్రణాళికలతో దూసుకెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు ప్రత్యేకంగా వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా సీఎం రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లిన
సీఎం రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా సూపర్ సక్సెస్ అందుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.